వెల్కమ్ టు అందరు వీడియో. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇవాళ అయితే మీకు ఒక క్రేజీ చీప్ కోడ్స్ అయితే మీకైతే రిలీజ్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ చీప్ కోడ్ అయితే వచ్చేసి ఏంటి అంటే మనం టోటల్గా ఎన్ని చీప్ కోడ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామంటే 5 చీప్ కోడ్స్ని అయితే మీకైతే చెప్తాను, ఎక్స్ట్రా 2 కూడా చెప్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. చలో. సో గైస్, మీకు అయితే టోటల్గా 8 చిప్ కోడ్స్ని అయితే రిలీజ్ చేయబోతున్నాను అనమాట. నాకైతే క్రేజీ చిప్ కోడ్స్ అయితే నాకైతే అందినాయి అనమాట. సో మీరు కనుక ఈ వీడియోకి 20 లైక్స్ కొడితే దీని పార్ట్ 2 కూడా తీస్తాను అనమాట. సో ఫస్ట్ చిప్ కోడ్ అయితే వచ్చేసి నేనైతే అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో పోలీస్ హెలికాప్టర్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? నేను నమ్మలేదు. సో నేను ఇప్పుడు చూసాను అనమాట. దీని నెంబర్ అయితే వచ్చేసి పోలీస్ హెలికాప్టర్ నెంబర్ అయితే వచ్చేసి 8001 అనమాట. పోలీస్ హెలికాప్టర్ అయితే వస్తుందంట. ఓకే ఓకే వీళ్ళు చెప్పినట్టే పోలీస్ హెలికాప్టర్ అయితే వచ్చింది. చూసారా గైస్, మీరైతే పోలీస్ హెలికాప్టర్ అయితే వచ్చిందనమాట. దీన్ని కాల్చినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మిసైల్ ప్రూఫ్డ్ అంట. సో నార్మల్ హెలికాప్టర్లానే ఎగురుతుంది అంతే, దీంట్లో అంత స్పెషల్ ఏమీ లేదనమాట. సో థర్డ్ చీప్ కోడ్ అయితే వచ్చేసి మీకు ఇన్విజిబుల్ కార్ కావాలా అని ఉందా? మీకు ఇన్విజిబుల్ కార్ అసలు ఉంటుందా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో? ఏం చేస్తారంటే మీరు మీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్లోకి అయితే వచ్చి ఫోన్ అయితే ఓపెన్ చేస్తారు కదా, బయటకు రండి, ఎక్కడికైనా లాంగ్గా ఉండే టైం దగ్గరకు వచ్చి 1 అని నొక్కి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది నొక్కండి అనమాట. ఇది నొక్కితే మీరు డైల్ చేయండి, మీకైతే ఇన్విజిబుల్ కార్ అయితే వస్తుంది. అసలు ఎవరికి కనిపించదు అనమాట కారు. ఇన్విజిబుల్ కార్ అనమాట ఇది. ఓకేనా? ఇన్విజిబుల్ కార్ అనమాట. అసలు ఎవరికి కనిపించదు ఇది ఇన్విజిబుల్ కార్ అని. ఏంటి అసలు ఇన్విజిబుల్ కారేనా అని చెప్పేసి అనుకుంటారు. మీ ఫ్రెండ్స్ ముందు అయితే షోయింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో థర్డ్ నెంబర్ అయితే వచ్చేసి ఏంటిది అంటే మీరు చూస్తే షాక్ అయితే అయిపోతారు గైస్. థర్డ్ చీప్ కోడ్ అయితే వచ్చేసి ఏంటిదంటే ఇంకా మీరైతే కన్ఫ్యూజన్స్ అయితే ఉంటారు. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో స్పోర్ట్స్ స్కోర్ ఉందంటే నమ్ముతారా? చూడండి, దీని నెంబర్ అయితే వచ్చేసి 4321 అనమాట. సో డైల్ చేస్తే స్పోర్ట్స్ స్కోర్ అయితే వస్తుంది. నేనైతే ఇంతడు దాని మీద అయితే వచ్చింది అనమాట. అది ఇంతడు వచ్చిన కారు, నేను దాని మీద వచ్చింది అనమాట. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కారు అనమాట. ఓకే, ఇది చాలా స్పీడ్ అయితే వెళ్తుంది కదా. ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. నాకు ఇదంటే ఇష్టం. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో UFO ఉందంటే నమ్ముతారా? చాలా క్రేజీగా వస్తుంది కదా UFO ఉంటే. సో మీకైతే UFO అయితే మీకైతే నెంబర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను. సో UFO నెంబర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను అనమాట. 0606 అనమాట. అయితే UFO అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ ముందు అయితే షోయింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. మీరైతే అచ్చం ఏలియన్ స్పేస్షిప్ అనమాట ఇది. నేను ఇంకొకటి కూడా క్రియేట్ అయితే చేస్తాను అనమాట. ఏలియన్స్ కూడా వస్తారు, ఏలియన్స్ దగ్గర కూడా ఇది వాడచ్చు అనమాట. చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ముందు కూడా షోయింగ్ అయితే కొట్టచ్చు అనమాట మీరు. ఓకే ఓకే ఇదే అనమాట. దీనికి ఎన్ని స్టిక్కీ బాంబ్స్ పెట్టి పేల్చిన పక్కన ఐటమ్స్ అయితే పేలిపోతాయి, కానీ UFO మాత్రం ఏం కాదంట. ఇది పార్ట్ 2లో అయితే ట్రై చేద్దాం. సో మన థర్డ్ కాదు, ఇప్పటికి ఎన్ని చిప్ కోడ్స్ అయితే చెప్పానో మీరైతే చెప్పండి. 1 2 3 4 చిప్ కోడ్స్ అయితే చెప్పాను. సో మన 5th చిప్ కోడ్ అయితే వచ్చేసి ఏంటిది అంటే డ్రాగన్ అయితే ఉంటుందంట. మీకు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా, మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో డ్రాగన్ రావడం ఏంట్రా అని నువ్వు అయితే అనొచ్చు. సో దీన్ని నెంబర్ ఏంటంటే 0701 అనమాట. దీని నెంబర్ డైల్ చేస్తే డ్రాగన్ అయితే వస్తుందంట. చూద్దాం. డ్రాగన్తో పాటు అమ్మాయి కూడా వచ్చింది. సో గైస్, మీ ఫ్రెండ్స్ ముందు కూడా ఇది చూపించి డ్రైవింగ్ 3Dలో డ్రాగన్ రావడం ఏంటో కూడా మీకైతే చెప్తాను. సో గైస్, నేను ఇన్ని చీప్ కోడ్స్ చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా లైక్ చేసుకోకపోతే ఛానల్ని అయితే లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
సో ఇంకొక చీప్ కోడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను. ఆ చీప్ కోడ్ నెంబర్ చూస్తే మీరైతే షాక్ అయిపోతారు అనమాట. ఆ చీప్ కోడ్ నెంబర్ అయితే వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. హాట్ ఎయిర్ బెలూన్ ఏంటి అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. చాలా మూవీస్లో అయితే మీకైతే చూపిస్తారనమాట హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తున్నాను. పైగా దీని చీప్ కోడ్ నెంబర్ కూడా మీకైతే ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. 0601 అనమాట దీని చీప్ కోడ్ అయితే వచ్చేసి. ఓకేనా. హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఎలా ఉంటుంది గైస్, అచ్చం ఏంటి అదేదో వేరే ఏదో నాకు తెలీదు, ఒక మూవీలో అయితే దీన్ని తీసారనమాట. ఇంకోండి ఇదేనమాట హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. ఇది చాలా పైకి అయితే వెళ్తుందంట గైస్. ఇంకా నేను గూగుల్ని అయితే అడిగి చూశాను అనమాట. చాలా హైట్ అయితే వెళ్తుందంట హాట్ ఎయిర్ బెలూన్. మనోడు ఎలా కూర్చున్నాడో. సో హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఇదే గైస్. దీన్ని హాట్ ఎయిర్ బెలూన్ అయితే అంటారనమాట. మన ఎన్ని చీప్ కోడ్స్ చెప్పాను ఇప్పటికి మీరైతే తెలియకపోతే, మీకు తెలిసినట్టయితే మీరైతే కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి ఇప్పటికీ నేను ఎన్ని చీప్ కోడ్స్ చెప్పానో. సో మళ్ళీ టైం అయితే కౌంట్ అయితే చేసుకుందాం. 1 2 3 4 5 6 అయితే 6 చీప్ కోడ్స్ అయితే మీకైతే అనౌన్స్మెంట్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఏంటిది అంటే మనకి మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఒక వింతగా ఒక షేప్ కలగని ఒక కార్ ఉందంట. చూపిస్తా చూడండి. అది ఒక కారు ఉంది, అది స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. నేనైతే మీకు చాలామందికి తెలియదు. సో దీని నెంబర్ అయితే వచ్చేసి 1820 అనమాట. దీని నెంబర్ అయితే వచ్చేసి ఇదే అనమాట. ఇది చిన్నగా ఉన్నా కానీ చాలా స్పీడ్ వెళ్తుందంట. సో చూద్దాం, లాస్ట్లో అయితే టెస్ట్ చేద్దాం దీన్ని. సో ఇంకొక నెంబర్ని అయితే మీకైతే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను గైస్. ఇంకా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఇంకా లాస్ట్ చీప్ కూడా అయితే వచ్చేసి మీకైతే అనౌన్స్మెంట్ చేస్తాను, మీరైతే చూడండి. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఎద్దుల బండి ఉందంటే మీరు నమ్ముతారా? అంటే పల్లెటూరులో ఎక్కువ మంది యూజ్ చేస్తారు కదా, అదనమాట. ఫార్మర్స్ దగ్గర అయితే ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం, దాని నెంబర్ అయితే వచ్చేసి 8011 అన్నమాట. సో ఇదే అనమాట. ఇదే మన ఫార్మర్స్ దగ్గర అయితే ఉంటుంది గైస్. ఇది అంటే పల్లెటూరులో ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది టోటల్ స్పీడ్ ఎంత వెళ్తుంది చూద్దాం. ఇది నడుచుకుంటే సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇవ్వండి 25 అయితే వెళ్తుంది. 25 km/h అయితే వెళ్తుంది అనమాట. సో ఓకే దిగదాం. సో గైస్ మీకైతే ఇన్ని చీప్ కోడ్స్ అయితే చెప్పాను కదా. ఇంకా ఛానల్లో కొత్తగా వచ్చిన అయితే ఇంకా సబ్స్క్రైబ్ కొట్టుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే దీన్ని అయితే స్పీడ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఇది చిన్నగా ఉన్నా కానీ కార్ చాలా స్పీడ్ అయితే వెళ్తుందంట. చూద్దాం. ఓకే సో మనమైతే ఇక్కడైతే ఫస్ట్ అయితే చేద్దాం. సో అప్పుడే 100 అయితే దాటింది. ఓకే 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 280 స్పీడ్ వెళ్తుంది రైస్. ఇది ఈ వెహికల్ 280 స్పీడ్ అయితే వెళ్తుంది. సో ఇది ఫ్యామిలీ దానిలో ఉంది కదా, ఫ్యామిలీ వెహికల్లో ఉంది కదా, అయినా కూడా ఇది 280 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మీరైతే చూసుకోవచ్చు. మీకైతే ఇంత కింద ఎల్లో కలర్లో km/h అయితే ఉంది కదా, అదనమాట. పైకి అయితే వెళ్ళిపోదాం. మిషన్స్ కూడా కంప్లీట్ చేస్తాను అనమాట. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో మిషన్స్ కూడా కంప్లీట్ అయితే చేస్తాను అనమాట. నేను మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల మనకి ఫ్లో అండ్ యాక్సెస్ అయితే పెరుగుతుంది. అంటే మనం అయితే సించాన్ని దూరం అన్ని అలా మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మీరైతే పోలీస్ వెహికల్ హాట్ ఎయిర్ బెలూన్ చూడవచ్చు. అదైతే మైనస్ అవుతుంది అనమాట. ఇంకా యూఎస్ కూడా మనం అన్ని కొద్ది అది ఎంత అవుతుందంటే కొన్నిసార్లు గ్లిచ్ అయితే అవుతుంది అనమాట. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు అయితే గ్లిచ్ అయితే అవుతుంది. సో ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై.